మనం అనుసరిస్తున్నటువంటి మార్గం కూడా మనకు అదే బోధిస్తుంది. మేలు చేయాలి, కీడు చేయొద్దని. అయితే మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందే వారికి మేలు చేయకుండా ఉండొద్దు, ఆపొద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు దాన్ని పొందదగిన వారు అని మనం ఆలోచిస్తే, పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమ ఆప్యాయతలను పొందదగిన వారు, వారికి కావలసినటువంటి ఖర్చులను పొందదగిన వారు, తల్లిదండ్రులు ఏదైతే ఇవ్వాలో దాన్ని పొందదగిన వారు. బైబిల్లో మనం చూస్తాం, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట న్యాయం కాదు అని యేసు ప్రభు అంటాడు. అంటే అది పిల్లలకు చెందవలసింది. నీ సొంత బిడ్డలకు చెందవలసిన ఆ ధనమే గాని, సమయమే గాని, ప్రేమే గాని ఏదైనా అది నీ పిల్లలకు ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది. నువ్వు మేలు చేయనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఇయ్యకుండా వెనుక తీయొద్దని సెలవిస్తుంది. ఎందుకు? ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటారు కదా అని మీరు అనొచ్చు. అయితే కొన్నిసార్లు కొందరు వాపోవడం మనం చూస్తాం. ఈ పాప పుట్టినప్పటి నుంచి మా వారు అసలు ఎత్తుకోలేదండి. సొంత బిడ్డైనా వేరే వాళ్ళని ఎత్తుకుంటాడు. ఈ బాబు మా బాబే, మా పిల్లలే, ఇప్పటి వరకు నా పిల్లల్ని దగ్గరికి తీసి ప్రేమగా మాట్లాడినట్లేదు అని చెప్తుంటారు. అలాగే కొంతమంది అందరి స్త్రీలతోటి బాగా మాట్లాడతారు, భార్య దగ్గరకు వచ్చేసరికి కస్సుబుస్సు అంటూ ఉంటారు. ఇంకా కొందరైతే అందరికీ అన్ని పనులు చేసి సహకరించి సత్కార్యాలు చేస్తూ సత్కరిస్తూ ఉంటారు, కానీ భర్త దగ్గరకు వచ్చేసరికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా కసురుకుంటూ ఉంటారు. ప్రియమైన దేని బిడ్డలారా, పొందదగిన వారికి ఇవ్వాలి. బైబిల్లో కూడా మనం చూస్తాం, శాస్త్రులు పరిసయ్యులు వారి సమాజానికి ఏం నేర్పించారంటే, వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులకు ఇవ్వాలి అనుకుంటే పిల్లలు ఇది దేవార్పితం, దేవునికి ఇచ్చేసామమ్మా, ఇవ్వక్కర్లేదు అన్నట్లు ఇవ్వాల్సిన డబ్బే గాని, ఇల్లే గాని, ధనమే గాని ఏదైనా కూడా అది దేవార్పితం, అంటే దేవుని గుళ్ళే వేసేసామమ్మా, దేవునికి ఇచ్చామమ్మా అని తల్లిదండ్రులను ఉపవాసం పెట్టి ఆ అభాగ్యులు, ముసలి వాళ్ళు, ఏ సహాయం లేక నిస్సత్తువగా ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను పిల్లలు ఏమంటున్నట, మేము గుడిలో వేసేసినామమ్మా, దేవునికి అర్పించాం, దేవార్పితం. అది ఎవరు పొందదగాలి? పిల్లల నుంచి పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసినటువంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సింది. ఇప్పుడు నిస్సహాయులైన ఆ తల్లిదండ్రులు పిల్లల నుంచి పొందదగిన వారు, వారికి చేయవలసింది చేయాలి గాని దేవార్పితం అంటున్నారట. సామెతలు 3:27 ఇలా అంటుంది, మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి మేలు చేయకుండా వెనక తీయకుము అని చెప్తాం.